నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన వార్తలు చూద్దాం. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా నిలిచే విజయదశమి పండుగను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని, జమ్మాకుల బంగారంతో పాలపీట దర్శనంతో ఇంటిల్లిపాది ఆనందంతో గడపాలని శుభాకాంక్షలు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అవినీతికి నిదర్శనంగా నిలిచిన కేసీఆర్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 3 ఏళ్లకే పగులు వచ్చిన సంగతి ఎరికైందేనా. అయితే ఆ ప్రాజెక్టు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నది రేవంత్ సర్కార్. ఈ మేరకు అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించింది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ సీఎం రేవంత్ ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిండు. తిలక్ వర్మను సీఎం రేవంత్ అభినందించి శాల్వాతోటి సత్కరించిండు. ట్యాంక్ బండ్ మీద సద్దుల బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరిగినాయి. వేలాది మంది మహిళలు అమరవీరుల స్తూపం దగ్గర పూజలు చేసిన అనంతరం ట్యాంక్ బండ్ వద్దకు ర్యాలీగా వచ్చిండ్రు. ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ సంబరాలు నిర్వహించిండ్రు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం మీద అద్భుతమైన స్పందన వస్తుండటంతో బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడ్డది. బీజేపీతో కలిసి రిజర్వేషన్లను అడ్డుకునేటందుకు కోర్టులలో కేసులు ఎత్తున్నది. దీంతో సొంత పార్టీలనే వ్యతిరేకత వస్తున్నది. హెచ్ఎండిఏ సంస్కరణలు చేపట్టనుంది రేవంత్ సర్కార్. అందులో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని విస్తరించడంతో పాటు 16 డివిజన్లుగా విభజించనున్నది. ఇక ఇయ్యుల్లా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతోటి రేపు మళ్ళా కలుద్దాం. శనార్థులు.